సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. జకరియా 9:9. ప్రైజ్ జీసస్. ఈరోజు మార్చి 22 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ప్రభు ఇక్కడ మాట్లాడుతున్న ప్రవచనంగా యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రాకముందే కొన్ని వందల సంవత్సరాల ముందే జకరియా ద్వారా దేవుడు ఈ ప్రవచన వాక్యం పంపించారు. ఆయన సిలువ ఎక్కకముందు ఏ రీతిగా ఆదివారం యెరూషలేము వీధుల్లో ఆయన్ని తండ్రి అయిన దేవుడు గణపరచబోతున్నారో, రాజుగా ఎలా స్తుతించి ఆ ప్రజలు ఆర్భాటం చేసి కొనియాడబోతున్నారో, ఎలా శత్రువు అసూయపడేంతగా దేవుడు తన కుమారుని ఈ భూమి మీద హెచ్చించబోతున్నారో ఈ విషయాన్ని ఈ వచనం తెలియజేసింది. అలాగే ఆయన సిలువ ఎక్కక ముందు ఆదివారం ఇది జరిగింది. దాన్ని పామ్ సండే అంటారు, మట్ల ఆదివారం. ఆ దినాల్లో ఎవరైతే ఆయన వెంబడించి రక్షణ పొందారో, ఎవరైతే ఆయన ప్రేమ సువార్తను విన్నారో, ఎవరైతే ఆయన ద్వారా మేలు పొందారో వారందరూ కలిసి వచ్చి ఆ దేవదేవుణ్ణి దారి పొడున్న బట్టలు పరిచి, ఆ గాడిద పిల్ల మీద బట్టలు పరిచి, చెట్ల కొమ్మలు తెచ్చి, ఖర్జూరు మట్టలు తెచ్చి, ఓసన్నా జయము, ఓసన్నా జయము జయము, రాజులకు రాజు జయము జయమని ఆ రారాజుని, అనగా రెండవ రాకడలో రాబోతున్నటువంటి ఆ రాజుకి, ఆ రాకడకై సూచనగా దేవుడు ఒక హింట్ మనకిచ్చారు. ఈ భూమికి ఇచ్చారు, ఈ ప్రపంచానికి ఇచ్చారు. ఆ దేవదేవుని గణపరిచే సండే ఈ సండే, పామ్ సండే, మట్ల ఆదివారం. ఆయన ప్రేమించిన బిడ్డలారా, ఆయన ద్వారా మేలు పొందిన బిడ్డలారా, సంగమా ఎవరు మిస్ కావద్దు. దూర ప్రాంతం ఉన్న బిడ్డలారా, ఇది పండుగ. రండి, రారాజుని గణపరచుదాం. కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన మీ మీద కోపించిన 2 కీర్తన రాయబడి ఉంటుంది. కాబట్టి ప్రభుని గణపరచుదాం, ఆర్పటిద్దాం. దావీదు వలె నాట్యమాడి దేవుని గణపరచుదాం. దావీదు ఎప్పుడైతే హృదయపూర్వకంగా నాట్యమాడి దేవుని గణపరిచాడో, దేవుడు సమృద్ధిగా దీవెనలు కుమరించాడు. అటు దీవెన పొందాలని ఆశపడుతున్నావా? స్వస్థపడాలని ఆశపడుతున్నావా? దీవించబడాలని ఆశపడుతున్నావా? దేవునికి ఇష్టంగా అడుగులు వేయాలని ఆశిస్తున్నావా? దేవుడు అంటే నీకు ఇష్టమా? రా, ఈ పండుగ దినాన మిస్ చేసుకోవద్దు. వేలాదిగా తరలి వస్తున్నారు, దైవ దీవెన పొందుతున్నారు. మీరు పొందొచ్చు. అలాగే ఎగ్జామ్స్ రాసే బిడ్డల కోసం ప్రే చేద్దాం. సండే ఆరాధన ఘనంగా జరగాలని, మంచి వాతావరణం ఉండాలని ప్రార్థన చేసి ఏ ఆటంకాలు లేకోకుండా. అలాగే ఈ సర్కస్ గ్రౌండ్, భరత్నాల్ 5 పక్కన ఉన్నటువంటి ఈ చార్లెస్ ప్రాపర్టీ కొంతకాలం ఎక్స్టెన్షనా లేదా దేవుడు మనకు గిఫ్ట్గా ఇవ్వటమా, వాళ్ళతో మాట్లాడినట్టుగా ప్రే చేద్దాం. ఆశ్చర్యకడ నీ కొందనాలు. ఈరోజు ఎవరి ప్రియలకి విశ్వ బతుకు బిడ్డను దర్శించండి. నీ రాజు నీతిపరుడే, రక్షణ గలవాడే, దీనుడే వస్తున్నాడని రాయబడింది. సంతోషించమన్నావు ప్రభువా. ఆ దినాల్లో మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు యెరూషలేము వీధులంతా ఆర్భాటంతో కేకలు వేసి శత్రువు అసూయపడేంతగా ఆర్భటించి మహింపరిచారు. అలాంటి కృప మాకు దయచేయండి సండే. అయ్యా, గొప్ప కార్యం చేయండి. వేలాది మంది నడిపించండి. ఇది పండుగ. అలాగే గుడ్ ఫ్రైడే రోజున పండుగ. అయ్యా, వచ్చే ఈస్టర్ రోజు పండుగ. ఈ 3 పండుగలు గొప్ప విజయాన్ని ఇవ్వండి. వేలాది మంది, లక్షలాది మంది నడిపించండి, కృప చూపించండి. ఈ సర్కస్ గ్రౌండ్ వాళ్ళు ఎలాంటి ఆటంకపరచుకోకుండా చీకటి తొలగించండి, దుష్టాత్మను లయపరచండి. యేసు నామములో ప్రతి చీకటిని బంధిస్తున్నా, ప్రతి వ్యతిరేకతను కొట్టిస్తూ మీరు కొట్టివేసి కృప తెరవండి. నీ కృపగల గొప్ప కార్యములు జరిగించండి. ఆశీర్వాదంతో నింపండి. అపవాదికి లయపరచండి. బయట స్థలం కోసం ప్రయత్నిస్తుండగా అవి కూడా కృప చూపించండి. కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి, ప్రభు సఫలపరచండి. కావాల్సిన మనీ ఎంతో ఉంది, సిద్ధపరచండి. ఎవరైతే ప్రేరేపించి ముందుకు రావాలో కూడా వాళ్ళని దీవించండి, స్వస్థపరచండి. ఎవరికి జాబ్ లేదు వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి, ఎవరికి ఐక్స్ ఇవ్వండి. ఫైనాన్షియల్ మిరాకిల్స్ ఇవ్వండి. బిజినెస్ పీపుల్ కూడా దీవించండి, సమృద్ధిగా దీవించండి. ఏ కొదువు లేకుండా చేయండి. ఆకాశ వాక్యం లేపండి, పట్టజాలను దీవినివ్వండి. అయినా మందిరం కోసం త్యాగంతో బిడ్డలు అడుగులు ముందుకు వేయాలని ఆశిస్తున్నారు. ప్రతి ఒక్కరు సమర్పణకు వెళ్ళిన వాళ్ళని ఎక్కడ సైతం అడగొట్టడానికి వీల్లేదు. యేసు నామములో ప్రతి కాడి విరగొట్టబడును గాక. కృప చూపించి గొప్ప కార్యాలు చేసి దీవించండి. అలాగే రాజా, ఎవరైతే గర్భాలు ఎవరు గర్భాలు ఇవ్వండి, ఎవరు గర్భిణీ స్త్రీలో క్షేమాన్ని సుప్రసవాలు ఇవ్వండి, ఎవరు గృహం లేదు గృహాలు ఇవ్వండి, ఎవరికి నెమ్మది లేదు నెమ్మదిని ఇవ్వండి, ఎవరికి పర్మనెంట్ కావాలి పర్మనెంట్ అవ్వాలా, ఎవరి బర్త్డే వెడ్డింగ్ జరిపిన వాళ్ళని దీవించి దీర్ఘాయుష్ కృపై సమాధానం ఇచ్చి నడిపించుకొని మహిమించండి. ఎగ్జామ్స్ వస్తున్న బిడ్డలను దీవించండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతుంది, ఇంకా ఎగ్జామ్స్ జరుగుతున్న బిడ్డలు తోడేయండి, చేయిపెట్టి రాయించండి. గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. యేసు నామములో గుడ్ రిజల్ట్స్ వచ్చును గాక. ప్రతి ఒక్కరికి కృప చూపించి జ్ఞానార్థం నింపి దీవెనిచ్చి జయమినిమ్మని, ప్రతి వెళ్తున్న దుష్టుడు ఎక్కడ మా మీద కనుకోకుండా కృప తీరుమని యేసు నామములో ప్రార్థిస్తూ తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, రేపు సాటర్డే స్పాన్సర్ మీట్ ఉంటుంది. రండి, చేయి కృపతో లోకాన్ని సువార్త నింపుదాం. అలాగే చేతిలో ఆయిల్ పోసి ఎనెండింగ్ ప్రేస్ ఉన్నాయి, మిస్ చేసుకోవద్దు. ఈస్టర్ వరకు స్నేహితులు బంధువులు వేలాదిగా వస్తారు కదా. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.